నిజామాబాద్లో 7 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నిజామాబాద్ మాలపల్లికి చెందిన మినాజ్ అనే 7 ఏళ్ల బాలుడు జనవరి 30న అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా అదే ప్రాంతానికి చెందిన సోహెల్ అనే వ్యక్తి బాలుడిని బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించగా బాలుడిని ఆటోనగర్కు చెందిన షేక్ ఆబిద్ షబానా బేగానికి అప్పగించినట్లు చెప్పాడు. పోలీసులు వారిద్దరిని విచారించగా హైదరాబాద్కు చెందిన ఒక ముఠాకు 3 లక్షలకు విక్రయించినట్లు చెప్పారు. ఆ మొత్తాన్ని సోహెల్ 70,000, ఆబిద్ షబానా బేగం 1,70,000, ఆలియా జరీనా 10,000 చొప్పున పంచుకున్నట్లు డీసీపీ జైరాం తెలిపారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో కొందరు పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా జరిగింది ఏంటంటే సోహెల్ అనేవాడు ఈ అబ్బాయి మినాజ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి వాడు నమ్మించి గత కొన్ని రోజులుగా అతనికి బయట తీసుకెళ్లడము, అతన్ని ట్రాప్ చేయడం జరిగింది. అబ్బాయి కూడా ఏంటంటే పక్కన నైబరే అని చెప్పేసి నమ్మి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అక్కడికి పోయిన తర్వాత కూడా ఈ సోహెల్ వాళ్ళకి అప్పచెప్పినప్పుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ పిల్లగాడు కొంచెం ఏడవలేదు. తర్వాత కొంచెం ఏంటంటే ఇతని పిల్లగాడు కూడా చాలా యాక్టివ్ ఉన్నాడు అని ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకు అనుమానం వస్తుంది. తర్వాత ఏమేమి చేశారంటే అతనికి భోజనం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇటువంటి కార్యకలాపాలు ఏమైనా జరిగినాయా అవన్నీ మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తాం. ఇతను వేరే వాళ్ళకు మొత్తం టోటల్ 3 లక్షలకు అమ్మినట్టుగా మనకు తెలిసింది. ఇందులో ఇతను సోహెల్కి 70,000 ఇచ్చినట్టుగా, తర్వాత ఆబిద్ అండ్ షబానా బేగం భార్య భర్తలు 1,70,000 తీసుకున్నట్టుగా, ఆలియాకు జరీనాకు 10,000 ఇచ్చారు. సో ఇట్లా మొత్తం ఎవరెవరికి పాత్ర ఎంత ఉంది అనేది కూడా టోటల్గా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అవన్నీ కూడా తెలుస్తాయి. ముస్తఫానగర్ అన్సారీ రోడ్లో బాలుడు ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం నిందితుల బారి నుంచి అతన్ని సురక్షితంగా రక్షించారు. నిందితులపై ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు నమోదై ఉన్నట్లు అడిషనల్ డీసీపీ జైరాం తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. బాలుడిని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. మదర్కి అప్పచెప్పడం జరిగింది, షాయిన్ బేగంకి. తర్వాత ఫాదర్ మొహమ్మద్ అయాజ్ కూడా రావడం జరిగింది. వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చారు, వాళ్ళకి అబ్బాయి చెప్పాము. ముస్తఫా నగర్ అన్సారీ రోడ్ ఫలక్నామా దొరికింది. విజయవాడ సోషల్ మీడియా ఇప్పుడు మనకు కేసు ముందు పబ్లిక్ లో ఈ సోషల్ మీడియా తోటి డ్యామేజ్ ఎక్కువ. అసలు విషయం తెలియకుండా ఏదో ఊహించుకొని వేస్తున్నారు. మనకు పొద్దున కూడా ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మనం తీపించడం జరిగింది. అటువంటి వదంతులు ఏమి నమ్మొద్దు. ఏదైనా ఉంటే మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు 100 డయల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము తగిన చర్య తీసుకుంటాం. అది ఇందులో సహకరించిన ప్రజలందరికీ కూడా మీ తరఫున కృతజ్ఞతలు.